కదా. ఏమిటి మనం చెప్పుకున్న శ్లోకం? సుఖశ్చ ఏకదంతశ్చ సుముఖశ్చ అంటారు. అంటే చాలా అద్భుతమైనటువంటి ప్రసన్నమైనటువంటి ముఖం కలిగిన వాడా. అదే మనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం అంటాం. అంటే చాలా ప్రసన్నంతో కూడినటువంటి ముఖము కలిగినటువంటి వాడా ప్రసన్నవదనం అంటాం. ఏమిటి ఆయన ప్రసన్న మొహం అంటే, పార్వతీ అమ్మవారికి మీకు అందరికీ బహుశా ఆయన యొక్క పంచలింగాలు తెలిసే ఉంటాయి. శ్రీరంగం దగ్గర జంబుకేశ్వర లింగం అని ఒక లింగం ఉంది. ఆ లింగము జలలింగము. అక్కడ అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. ఆ అమ్మవారు చాలా భయంకరమైనటువంటి రూపంతో ఉండేది. శంకరాచార్యులు వారి దగ్గరికి ఆ ఊరి ప్రజలందరూ వచ్చారు. అయ్యా, ఈ అమ్మవారు చాలా భయంకరంగా ఉన్నారయ్యా, రాత్రిపూట కావాలంటే అట్లా అట్లా బలి కూడా కోరుతున్నారు, ఈవిడ్ని కొంచెం శాంతింపజేయండి అయ్యా అని ప్రార్థిస్తే, మీరు ఇప్పటికైనా అక్కడికి వెళ్ళి చూడండి, ఆ అమ్మవారి ఎదురుగుండా వినాయకుడిని చెక్కించి విగ్రహం పెట్టారు. ఏ రోజు వినాయకుడిని పెట్టారో ఆ రోజు నుంచి ఆవిడ చాలా ప్రసన్నమైనటువంటి మూర్తిగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే, మనం అందరం చెప్పుకుంటే శ్లోకమే మనకి చెప్తుంది. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వీటిని వ్యాసఘట్టాలు అంటారు. వినాయకుడికి వ్యాసుల వారు బోధించినటువంటి భారతములో కలిగినటువంటి ఘట్టాలు. అదేంటండి, గజాననుడి గురించి చెప్తూ అగజానన అనేటటువంటి ప్రయోగం చేస్తారేంటి? గజాననుడు కానివాడా అని వస్తుంది కదా అని అర్థం కాదు. అక్కడ అర్థం ఏమిటి అంటే, అగా అగా అంటే కొండ, అగజ అంటే కొండ యొక్క పుత్రిక. ఎవరు? హిమవత్ పర్వతంలో ఉద్భవించినటువంటి తల్లి పార్వతీ అమ్మవారు. అగజ ఆనన పార్వతీ అమ్మవారి యొక్క ముఖార విందం. ఆ ఆననము అంటే మొహం అన్నమాట. అగజ ఆనన పద్మార్కం. ఆ అమ్మవారి యొక్క మొహము పద్మములాగా ఇట్లా వికసిస్తుందట. సూర్యుడి కిరణాలు పడంగానే పద్మం ఇట్లా వికసిస్తుంది కదా, అట్లా వికసిస్తుంది. ఎప్పుడు వికసిస్తుందట? గజానన మహర్నిశం. అక్కడ సూర్యుడు వస్తే పద్మం వికసిస్తుందట. ఇక్కడ అమ్మవారు గనక వచ్చారు అంటే, ఆ అయ్యవారు కనిపించారు అంటే అమ్మ మొహం ఇట్లా వికసిస్తుంది. అంతేగా కన్న కొడుకు ఏదైనా సాధించి కానీ, ఏదైనా పని చేస్తూ కానీ, చేష్టలు చేస్తూ కానీ, ఆడుతూ కానీ, పాడుతూ కానీ ఎలా కనిపించినా తల్లి యొక్క హృదయం ఇట్లా వికసిస్తుందిగా, మనకే వికసిస్తుంది. మరి ఆ పార్వతీ అమ్మవారికి గజాననుడిని చూసినప్పుడల్లా అగజానన పద్మార్కం గజానన మహర్నిశం. కాబట్టి ఆ అమ్మవారి ముఖాన్నే అట్లా వికసింపజేసేటటువంటి స్వామి అనేకదం చాలా ఇస్తాడట భక్తులకి. తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఆయన్ని గనక ఉపాసన చేస్తే ఏది ఆయన ఇవ్వలేనటువంటిది అనేది లేదు. సుముఖశ్చ చాలా అందమైనటువంటి ముఖం కలిగినటువంటి వాడు. అందుకనే మీకు చక్కగా అమరం తీసి చూస్తే ప్రసన్నో తరటీ ముఖ. ఈ ప్రపంచంలో ఏది అందమైనటువంటి ముఖమయ్యా అంటే, అందమైనటువంటి వాటిల్లో 5 చెప్పారు. చంద్రుణ్ణి చూస్తుంటే చూడాలనిపిస్తుంది, సముద్రాన్ని చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది, అట్లాగే ఏనుగుని కూడా చూస్తూ ఉంటే చూస్తూనే ఉండాలి అని కోరిక వస్తుంది. కాబట్టి ప్రసన్నో తరటీ ముఖ. ఆ ఏనుగు యొక్క ముఖము ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది. అలాంటి ప్రసన్నంగా ఉంటాడు కాబట్టే స్వామిని సుముఖశ్చ అన్నారు. ఇంకొకటి ఏమిటయ్యా అంటే, సంస్కృతంలో నోరు అంటానికి కూడా ముఖమే వాడతారు. నోరు అనే దానికి ప్రత్యేకంగా వేరే ఏమీ వాడే అవకాశం లేదు, ముఖము అంటారు. కాబట్టి ఈ అద్భుతంగా ఆ ముఖము ఈ నోరు రెండిటినీ సూచిస్తూ ఇలా తొండంతో ఉండేటటువంటి ఆయన ఎవరైనా ఉన్నారు అంటే, నోటి మీద ఇట్లా చేయి పెట్టుకుండేటటువంటి ఆయన తప్ప ఇంకా ఎవ్వరూ లేరు. మీరు చూడండి, కొద్దిపాటి జ్ఞానం ఉన్నవాడే మిడిసిపడిపోతూ ఉంటాడు, నోటి మీద వేలు వేసుకోడు, మాట్లాడుతూనే ఉంటారు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా ఆగకుండా మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఆయనకు అంత విజ్ఞానము అన్ని తెలివితేటలు ఉండి కూడా వినాయకుల వారు ఏం చేస్తున్నారు? ఇలా ముఖం మీద చెయ్యి అడ్డం పెట్టుకొని ఉంటారు. అరే, నీకెంత పాండిత్యం ఉన్నా అనవసరమైన చోట ఎక్కడ మాట్లాడకూడదో ఆ ప్రదేశంలో వృధాగా మాట్లాడి సమయం వ్యర్థం చేసుకోకు అని నోటి మీద అలా చెయ్యి పెట్టుకొని ఉండేటటువంటి ప్రాణి కేవలం ఏనుగు మాత్రమే. ఏనుక్కి తప్ప ఇంకా దేనికి, ఏ ప్రాణికి నోటి మీద చెయ్యి ఉండదండి. ఎప్పుడూ చెయ్యి ఉంటుంది ఏనుక్కి. అలా అని ఎప్పుడూ చెయ్యి పెట్టుకొనే ఉంటుందా అంటే, సంగీతం వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. నిషాదము అంటే చాలా ఉచ్చైస్వరం ఏదైతే ఉంటుందో నిషాదం, అబ్బో బాగా నిషాదంలో పాడారా, అంత స్థాయిలో అంత పెద్దగా
పాడారా అని చెప్తూ ఉంటారు. ఈ నిషాదము అనేటటువంటి స్థాయిలో పాట పాడటం ఏదైతే ఉందో అవసరమైన దగ్గర ఘూంకరించు, ఏనుగులాగా ఘీంకరించి పెద్దగా చెప్పు, అనవసరమైన దగ్గర నోరు ఇలా మూసుకొని ఉండు, ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో, ఎంత మాట్లాడాలో ఎంత మాట్లాడకుండా ఉండాలో తెలుసుకొని ఉండాలి అని స్వామివారి యొక్క ముఖం మనకు చూపిస్తుంది. అందుకనే సుముఖశ్చ అంటారు. సుముఖశ్చ. ఇంకొక రెండో నామం ఏంటి? ఏకదంతశ్చ. ఏకదంతశ్చ అంటే ఆయనకి ఏమిటి, ఒకటే వైపు దంతం ఉంటుంది. ఏమైందంటే రెండో దంతం అని అడగచ్చు. రెండో దంతము ఒక సందర్భంలో రాక్షసులని సంహారం చేయడం కోసం, ఆ రాక్షసులని చంపడం కోసం అక్కడ ఆయన ఒక దంతాన్ని తీసి అస్త్రం కింద ప్రయోగించి ఆ రాక్షసుణ్ణి చంపేస్తారు. అంటే దుష్ట శిక్షణ చేయాల్సి వచ్చినప్పుడు నీకు అత్యంత ఇష్టం, ఏనుగు అన్నిటికంటే ఇష్టం ఏదండి? ఏనుగు యొక్క దంతమే కదా. నీకు దుష్ట శిక్షణ చేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు అన్నిటికంటే ప్రియమైంది, ఇష్టమైంది అయిన దాన్ని కూడా తీసి త్యాగం చెయ్యి అనే సందేశాన్ని ఇస్తున్నారు. ఒక దంతాన్ని తీసేసి ఇంకొక సందర్భంలో అదే దంతాన్ని వాడారు, తీసిన దంతాన్ని. దేనికి అంటే మహాభారతం రాయడం కోసము వ్యాసుల వారికి ఒక వ్రాయసకారుడు అవసరమయ్యారు. అంత బాగా రాయగలిగినటువంటి వాళ్ళు ఎవరు అని ఆలోచించారు. గణపతిని మించినటువంటి ఆ వ్రాయసకారుడు ఇంకెక్కడా కనిపించలేదు వాళ్ళకి. కాబట్టి గణపతిని ప్రార్థించారు. ప్రార్థించి అయ్యా ఇదిగో నువ్వు రాయాలయ్యా అని చెప్పారు. తప్పకుండా రాస్తాను అని ఈ వాంగ్మయాన్ని మొత్తాన్ని ఆయన ఒక దంతం తీసి అద్భుతంగా బదరీ క్షేత్రంలో కూర్చొని అంతా రాయటం జరిగింది. అంటే ధర్మాన్ని రక్షించాల్సి వచ్చినప్పుడు, దుష్టులని శిక్షించాల్సి వచ్చినప్పుడు నీకు బాగా ఇష్టమైనటువంటి ఒక పదార్థాన్ని వదిలిపెట్టేసేయి, త్యాగం చెయ్యి అని చెప్తున్నారు. మనందరికీ త్యాగాన్ని సూచిస్తున్నారు స్వామి ఏకదంతుడై. ఇంకొక గొప్ప విషయం, పార్వతీ పరమేశ్వరుల తత్వం ఏమిటి? అర్ధనారీశ్వర తత్వం. మొగ ఏనుక్కి దంతం ఉంటుంది, ఆడ ఏనుక్కి దంతం ఉండదు. ఈయన మొహములో పార్వతీ అమ్మవారు శరీరం ఇచ్చింది, పరమేశ్వరుడు శిరస్సునిచ్చాడు. కాబట్టి పార్వతీ అమ్మవారి యొక్క లక్షణం చూపించాలి, పరమేశ్వరుడి యొక్క లక్షణం చూపించాలి, అర్ధనారీశ్వర తత్వం చూపించాలి. కాబట్టి దంతం లేనటువంటిది ఒకవైపు ఉంచి, దంతముతోటి ఒకవైపు ఉంచితే ఆడ ఏనుగు మగ ఏనుగు అనే తత్వంలో పార్వతీ పరమేశ్వరులు ఇరువురిని కూడా ఒకే ముఖములో చూపిస్తాడు. అందుకనే ఆయనని ఏకదంతశ్చ. ఏకదంతం దేనికండి? రాక్షసులని నిర్జించడానికి వాడారు. అలాగే మహాభారతం రాయడం కోసం వాడారు. తన తల్లిదండ్రుల యొక్క అర్ధనారీశ్వర తత్వాన్ని చూపించడానికి కూడా ఆ అద్భుతమైనటువంటి ముఖములో మనకి లభిస్తుంది. అందుకనే సుముఖశ్చ ఏకదంతశ్చ అని ఏకదంత శబ్దంతో చూపించారు. ఇక మూడోది ఏమిటి? కపిలో. కపిలము అంటే ఎర్రటి వర్ణము అని. వర్ణానాం ఆద్యం. మీకు వర్ణాలన్నిట్లో కూడా ఆద్యమైనటువంటిది ఏమిటి? లోహితం, ఎరుపు రంగట ప్రప్రథమంగా. అందుకనే అమ్మవారిని వర్ణించాలన్నా అరుణారుణ అనే పదంతో చెప్తారు. అలాగే గణపతికి చెప్పాలన్నా కూడా ఎర్రటి వర్ణమే. మీరు గనక అటు పక్కకి వెళ్తే అద్భుతంగా మీకు గణపతి మొత్తం ఉత్తరాదిలో ఎక్కడ చూసినా సింధూర వర్ణంలో కనిపిస్తారు. ఆ ఒక రకమైనటువంటి ఎరుపు వర్ణంలోనే స్వామి కనిపిస్తాడు, వేరే రంగుల్లో వాళ్ళు పెట్టరు. మన దగ్గర ఇట్లా విగ్రహం ఉంటుంది, కానీ దానికి చక్కగా పోత పోస్తూ ఉంటారు. అలా గణపతికి ఎరుపు వర్ణము అనేది చాలా ప్రధానమైనటువంటిది, కపిలము అంటారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇవాళ మనం వరసిద్ధి వినాయకుడికి పూజ చేస్తున్నాం. వరసిద్ధి వినాయకుడికి పూజ చేయాలన్నా ముందు ఏం చేస్తాం? మహాగణపతి పూజ చేస్తాం. అంటే పసుపు ముద్దతోటి చక్కగా తీసుకొని వెళ్ళి దాని మీద కుంకుమ పెట్టి ముందు అక్కడ పూజ చేసిన తర్వాతే మిగతా పూజలు ఏవైనా కూడా మనం చేస్తాము. ఎందుకండి అంటే మీరు అనుకుంటున్నారు పసుపు ముద్ద గణపతి అని. పసుపు ముద్ద గణపతి కాదు. పురాకుంభ సంభవమునివరా ప్రపూజితం త్రికోణ మధ్యగతం మురార్యాది ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్రస్థితం. ఆయన ఎక్కడ ఉన్నాడయ్యా అంటే మూలాధార క్షేత్రంలో ఉన్నాడు. అందుకే మూలాధారజు నాదమెరుగుటే ముదముగ మోక్షమురా అని త్యాగరాయస్వామి వారు చెప్తారు. ఎక్కడ ఉన్నాడు ఆయన? మూలాధారములో ఉన్నాడు. మూలాధారంలో ఎలా ఉన్నాడయ్యా? త్రికోణంలో ఉన్నాడు. ఈ త్రికోణం పసుపు వర్ణంలో ఉంటుంది, కానీ గణపతి యొక్క వర్ణం ఎరుపు కదా అంటే అవునండి. మీరు పసుపు ముద్ద తయారు చేసి పెట్టచ్చు,
కానీ పూజ చేయకపోయినా కాసేపు ఆగచ్చు. దాని మీద ఒక్కసారి మీరు కుంకుమ కానీ పెట్టారా, పూజ ఆపకూడదు, వెంటనే పూజ చేయాలి. ఆ కుంకుమే అసలైనటువంటి గణపతి. ఏమిటయ్యా అంటే మనం చేసేటటువంటి పసుపు గణపతి కాదు, పసుపులో పైన ఉండేటటువంటి ఎరుపు వర్ణం గణపతిది. కాబట్టి ఆ గణపతిని మనకి విశేషంగా చెప్పారు. అలాంటి ఆ గణపతి ఎరుపు వర్ణంలో ఉంటాడయ్యా. కపిలో అనేటటువంటి శబ్ద ప్రయోగం అక్కడ చేశారు. కపిలో గజకర్ణక. తర్వాత నామం ఏమిటి? గజకర్ణక. పెద్దవైనటువంటి చెవులు కలిగినటువంటి వాడ. మీరు ప్రపంచంలో ఏ ప్రాణినైనా తీసుకోండి, ఏనుగు చెవుల్లాగా అంతంత ఉండి వేలాడే చెవు ఇంకొకటి ఉండదు. ఏనుగు చెవు చాలా అందంగా ఉంటుందండి. గజకర్ణక అంటారు. ఎప్పుడూ ఊగుతూనే ఉంటుంది, ఇట్లా 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 ఊగుతూనే ఉంటుంది. ఊగటమే కాదు, ఆ ఏనుగు చెవుల్లోంచి తలలో ఉండే మదము ఊరుతూ ఉంటే అవన్నీ తీసుకోవడానికి తుమ్మెదలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఆ రకరకాలైనటువంటి తుమ్మెదలు తీసుకోవడానికి వస్తాయి. అందుకని అది ఇట్లా విసురుతూనే ఉంటుంది. ఆ ఏనుగు చెవులు ఏం చెప్తున్నాయ్యా అంటే, ఈ ప్రపంచంలో నాయన అన్ని ద్వారాలకి తలుపులు ఉన్నాయి. మీరు కళ్ళు మూసేయచ్చు, ముక్కు బిగించచ్చు, మూతి గట్టిగా బిగించుకోవచ్చు, ఏమండి, తర్వాత మిగతాదంతా కూడా ఉన్న ప్రదేశంలో ఉన్నట్టే కుంభించచ్చు, బిగించచ్చు. కానీ చెవుల్ని ఎవడు బిగించలేడు. అరే, భగవంతుడి యొక్క తత్వాన్ని ఏదో ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటారు. భగవంతుడి యొక్క తత్వాన్ని చెప్పడానికి ఎవడో ఒకడు ఏదో రోజు నీ దగ్గరకు వస్తాడురా, ఆ రోజు పొరపాటును తలుపు వేసుకుంటావేమో అని మిగతా అన్నిటికీ నేను తలుపులు పెట్టా, కానీ చెవులకు ఒక్కదానికి తలుపులు పెట్టలేదురా. కాబట్టి చక్కగా చెవులతోటి శ్రవణం చెయ్యి, మంచి విషయాల్ని విను, భగవత్ తత్వాన్ని విను, తెలుసుకో అని ఎమర్జెన్సీ డోర్ కింద ఏదో ఒకనాడు జీవుడు ఉద్ధరింపబడకపోతాడా అనే ఉద్దేశంతో చెవులకి మాత్రం ఎక్కడా తలుపు పెట్టలా, దానికి బిగించడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ చెవులు ఏం చెప్తున్నాయి అంటే, వినదగునెవ్వరు చెప్పినా సరే, చిన్నపిల్లవాడు చెప్తున్నాడా, పెద్దవాడు చెప్తున్నాడా, ఎవరు చెప్తున్నారు అనేటటువంటిది మనకు అవసరం లేదు, వింటూనే ఉండాలి. మంచి విషయాల్ని ఎప్పుడూ మనం ఆకళింపు చేసుకొని గ్రహిస్తూనే ఉండాలి. ఇది మనకి పెద్దలు చెప్పేటటువంటి తత్వం. అక్కడ గణపతి కూడా చెప్తోంది అదే. బాగా చెవులు పెద్దవిగా చేసుకొని విను అంటుంటారు మన పెద్దవాళ్ళు. ఎప్పుడైనా మీరు విన్నారో లేదో, చెవులు బాగా పెద్దవి చేసుకొని విను, ఏం చెప్తున్నాడో అంటారు. కాబట్టి చెవులు పెద్దవి చేసుకోవడం ఏమిటి అంటే, గణపతి యొక్క తత్వాన్ని గుర్తుంచుకోవయ్యా. ఆ గణపతి తత్వాన్ని గుర్తుంచుకొని ఎవ్వరు ఏం చెప్తున్నా శ్రద్ధగా విను అనేటటువంటి విషయాన్ని చెప్పారు. అయితే అక్కడికి ఆపల, తర్వాత ఇంకొక నామం వస్తుంది. ఆ నామంలో మనకి పూర్తిగా ఏమిటి అనేది అర్థమవుతుంది. గజకర్ణక అని చెప్పారు. తర్వాత ఏమిటి? లంబోదరశ్చ. లంబ ఉదరము, చాలా పెద్దదైనటువంటి పొట్ట కలిగినటువంటి వాడు. ఎంత పెద్దగా ఉంటుందండి, బ్రహ్మాండాలన్నీ లోపల పెట్టుకొని కూర్చుంటే ఆ మాత్రం పెద్దగా ఉండకుండా ఉంటుందా? పుష్టిని చూపిస్తుంది స్వామివారి యొక్క పొట్ట. ఏం చూపిస్తుంది అంటే పుష్టి. ఈ భూతత్వానికి చెందినటువంటి స్వామి గణపతి. భూతత్వానికి చెందినటువంటి స్వామి ఏం చూపించాలి? పుష్టిని చూపించాలి. అందుకనే పిల్లలకి రకరకాలైనటువంటి పదార్థాలు ఇష్టం వచ్చినట్టుగా తినటానికి అన్ని రకాలుగా పెట్టి, ఈ కొబ్బరి చిప్పలు కానీ, ఇవన్నీ కానీ, లడ్లు కానీ, మోదకాలు కానీ, ఇవన్నీ ఎందుకు ఇస్తారయ్యా ఈ కాలంలో అంటే, స్వామికి పుష్టి ఇష్టం. అది పిల్లలు చాలా పుష్టిగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశం స్వామిది. అది చూపించడానికే చాలా పెద్దదైనటువంటి పొట్ట. అందుకనే మొదలు పెట్టడమే గణపతి గురించి మొదలు పెట్టాలి అన్నప్పుడు, మీరు సంగీతం నేర్చుకోవాలన్నా ఏమన్నా చెయ్యాలన్నా లంబోదర లకుమికర అనే మొదలు పెడతారు. ఆ లంబోదరాన్ని తలుచుకొనే మొదలు పెడతారు. ఎందుకు? సమస్తమైనటువంటి శబ్దాలు ఎక్కడి నుంచి వస్తాయండి? పొట్టలో ఇంచే వస్తాయి. ఈ సమస్తమైనటువంటి శబ్దాలకి మనం ఇందాక గణపతి అన్న నాలుక దగ్గర పైన కూర్చోవాలి, శబ్ద బ్రహ్మంగా అన్నామే, అవన్నీ ఊరేది ఎక్కడి నుంచి అంటే ఆ లోపల నుంచే ఇవన్నీ ఊరుతూ పైకి వస్తాయి. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రకాలుగా మన మాట ఉంటుంది. పరాశబ్దంగా మూలాధారంలో ఉండేటటువంటి గణపతి, ఆయనే మధ్యలో ఉదరానికి వచ్చేటప్పటికి పెద్దగా అయ్యి పశ్యంతిగా వచ్చి అక్కడి నుంచి మధ్యమ కింద మారి వైఖరిగా బయటికి వస్తున్నాడు. కాబట్టి శబ్దము పెద్ద స్వరూపం మన శరీరంలో ఎక్కడ తీసుకుంటుంది అంటే పొట్ట లోపల తీసుకుంటుంది.
అందుకని లంబోదర అనేటటువంటి శబ్దం ఆయనకి అద్భుతంగా చెప్తారు. ఇక ఇంకొకటి పిల్లలందరికీ కూడా ఇది నచ్చుతుంది, వికటో అనేటటువంటి శబ్దం. అంటే ఏది చెయ్యకూడదో, ఏది చేస్తే జనాలకు అర్థం కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారో ఆ పనులు చేయటంలో గణపతి చాలా ప్రశస్తి పొందినటువంటి వాడు. చిన్న పిల్లవాళ్ళ అల్లరి ఉంటుంది కదా, ఆ అల్లరిని బాగా చేస్తూ ఉంటాడు. ఈ వికటము అనేటటువంటి శబ్దానికి మనకు అర్థం కావాలనుకోండి, ఒకటే ఒక చిన్న కథ. అందరూ గుంజీళ్లు తీస్తారు కదా వినాయక చవితి రోజు, ఖచ్చితంగా పెద్ద చిన్న తేడా లేకుండా గణపతి ముందు గుంజీళ్లు తీయాలి. ఒక వినాయక చవితే కాదు, ఎప్పుడు గణపతి దగ్గరికి వెళ్ళినా పూజ కాగానే ఖచ్చితంగా గుంజీళ్లు తీయాలి. ఈ గుంజీళ్లు తీయడం వల్ల ఏమవుతుంది అంటే గణపతి మీరు ఏ కోరిక కోరితే అది వెంటనే తీరుస్తాడండి. ఆలస్యం ఉండదు. గణపతి ముందు గుంజీళ్లు తీస్తే తక్షణమే మన కోరికలు తీరుస్తాడు. అదేమిటండి గణపతి ముందు గుంజీళ్లు తీస్తే కోరికలు తీరుస్తాడు అంటే ఆయనకు ఒక కథ గుర్తొస్తుంది. ఏమిటి ఆ కథ అంటే, సాయంత్రం కాగానే సాధారణంగా దేవతలందరూ కూడా కైలాసానికి వస్తారు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తారు. ఆ నృత్యం చూడటానికి బ్రహ్మలోకం, వైకుంఠలోకం, యక్షులు, సిద్ధులు, కిన్నెరులు, కింపురుషులు, నాగులు అందరూ, పితృదేవతలు అందరూ వాళ్ళ ప్రదేశాలు వదిలిపెట్టి కైలాసానికి వచ్చేస్తారు. అందుకనే సాయంత్రం పూట ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే శివాలయానికి పోండి అని చెప్తారు. అక్కడ దేవతలందరూ వచ్చి కూర్చొని ఉంటారు. ఆ కైలాసంలో స్వామి దగ్గర ఉంటారు ఆ సమయంలో. అలా విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై వచ్చాడు. వచ్చేటప్పటికి అక్కడే కూర్చొని పక్కన ఉన్నటువంటి గణపతి మేనమామ కదా, కృష్ణావతారంలో ముందు మహామాయ పుట్టి ఆ తర్వాతే ఆయన రావడం అనేది జరిగింది. మేనమామ కదా, మేనమామను ఆట పట్టిద్దాం అనుకున్నాడు. అమాంతంగా ఆయన చేతిలో ఉన్నటువంటి చక్రాన్ని తీసుకొని గుటుక్కున్న నోట్లో పెట్టుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఇప్పుడు యుద్ధం చేసి తీసుకోగలరా విష్ణుమూర్తి వారు? మేనల్లుడి మీద యుద్ధం చేయలేరు. పోనీ వదిలిపెడదామా? అది సుదర్శన చక్రం, దాన్ని వదిలిపెట్టలేరు. అది ఆయనకి భూషణం, ఎప్పుడూ ఆయన దగ్గరే ఉండాలి ఆ సుదర్శన చక్రం. అందుకని ఆయన ఏం చేశారయ్య అంటే మెల్లిగా గణపతి ముందరికి వెళ్ళి రెండు చెవులు పట్టుకొని కింద కూర్చొని లేస్తున్నాడు. గణపతికి ఏదైనా చిలిపిగా చేస్తే పక్కుమని నవ్వొస్తుంది. వెంటనే మా మేనమామంతటా ఆయన వైకుంఠానికి అధిపతి, ఎంతటి మహానుభావుడు, సదా సర్వత్రా అంతటా వ్యాప్తి చెందినటువంటి నా మేనమామ ఆయన వచ్చి ఇలా కూర్చొని లేస్తున్నాడని పక్కుమని నవ్వొచ్చిందట. వెంటనే కిరీటం వెళ్ళిపోయింది. ఆ కిరీటం పరిశుద్ధమై ఆయన చేతిలోకి వచ్చేసింది, మళ్ళీ స్వామి చేతిలోకి. అప్పుడు వెళ్ళి కూర్చున్నారు. ఈ కథ అందరికీ గుర్తొస్తుంది. అందుకని ఆయన ముందు ఎప్పుడైనా మనం గుంజీళ్లు తీస్తే ఈ ఘట్టం స్వామికి గుర్తొచ్చి ఒక్కసారి పక్కుమని నవ్వొస్తుందట. నవ్విన వాళ్ళు ఏం చేస్తారండి? ఏ కోరిక కోరితే ఆ కోరికని అంగీకరిస్తారు. నవ్వు అనేటటువంటిది కూడా ఆమోదానికి గుర్తు. కాబట్టి మనం ఏదైనా కోరిక కోరితే వెంటనే ఎందుకు తీరుస్తాడు అంటే ఆ ఘట్టం గుర్తొచ్చి నవ్వుతాడు. నవ్వాడు అంటే వెంటనే మన కోరిక తీరుస్తాడు అని. కాబట్టి ఆయన ముందు గుంజీళ్లు తీసి ఏదైనా కోరిక కోరితే శీఘ్రంగా క్షిప్రప్రసాదంగా అది తీరిపోతుంది. దీంట్లో అనుమానం లేదు. అందుకని వికటో, ఒక్క వికటో అక్కడే కాదండి. ఒక సందర్భంలో బాగా డబ్బున్నవాడు ఎవరు మనం చెప్పుకోవాలంటే కుబేరుడు అంటాం. ఈ కుబేరుడికి డబ్బిచ్చింది ఎవరు? సాక్షాత్తు పరమేశ్వరుడు. ఈయన బాగా డబ్బున్న వాళ్ళు చేసేది ఏమిటి? పార్టీలు. ఆడవాళ్ళు అయితే గిట్టి పార్టీలు, మగవాళ్ళు అయితే వేరే పార్టీలు, ఏదో పార్టీలు పెట్టుకుంటూ ఉంటారు. సరే పార్టీ పెట్టుకున్నారు పెద్దగా బ్రహ్మాండంగా. ఎవరు? కుబేరుల వారు. అందరిని పిలిచారు, దేవతల్ని పిలిచారు. డబ్బును ఎప్పుడు ప్రదర్శన చేస్తుండాలి, డబ్బు ప్రదర్శన చేస్తేనే విలువ. కాబట్టి డబ్బును చూపించాలి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఋషుల్ని అందరినీ, దేవతల్ని అందరినీ పిలిచారు. కానీ ఎప్పుడు పరమేశ్వరుడు మాత్రం ఈయన పెట్టే పార్టీలకు వెళ్ళేవాడు కాదు. ఆయన విరాగ్గా ఇట్లా కూర్చుండేవాడు. ఓ రోజు వెళ్ళి బాగా బతిమలాడాడు, అయ్యా ఏదో ఒకటి చెయ్యండి, ఈ ఒక్క చిన్న పార్టీకి మీరు అటెండ్ కావాలి, ఈ ఒక్క ఈ కార్యక్రమానికి మీరు రావాలి అని కోరుకున్నాడు. నేను రానులేవయ్యా, నా వల్ల కాదు. సరే ఏదో ఒకటి చెయ్యండి అంటే, నేను కాదులే కానీ నా పెద్ద కొడుకు వస్తాడు, ఈ గణపతిని తీసుకెళ్ళు అన్నాడు. ఆయనకు మనస్సు సంతృప్తి కాలే. ఎప్పుడైనా మినిస్టర్ గారు వస్తారు అన్నదానికి మినిస్టర్ గారు అబ్బాయి వస్తాడు అన్నదానికి కొంచెం తేడా ఉంటుంది కదా. ఆయన కొంచెం కాస్త ముభావంగా ఉన్నాడు. ఇది గమనించాడు గణపతి. ఓహో ఇలా ఉందా నీ సంగతి అని సరే ఆయన వెనకాల వెళ్ళాడు. నేను వస్తాను కానీ నాకేం కావాలంటే అది పెడతావా? నీ ఇష్టం. ఆయనకు డబ్బుకేం కొదవా? నీ ఇష్టం, నీకు ఏం కావాలంటే అది తీసుకో, అక్కడికి వెళ్ళు. అందులో సాక్షాత్తు పరమేశ్వరుడి పుత్రుడిగానే ఆయన చూస్తున్నాడు, పరబ్రహ్మంగా చూడట్లా. తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత వంటశాలలో వాళ్ళకి చెప్పాడు, అరే ఈయన పరమేశ్వర పుత్రుడు కదా, ఏది అడిగితే అది పెట్టండి, ఏది అడిగితే అది, ఇది ఉంది ఇది లేదు అని అనద్దు, ఆ కడుపు నిండింది నాకు తృప్తిగా ఉంది అనేదాకా పెట్టండి అన్నాడు. సరేనండి అని వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇక వాళ్ళు అక్కడ వాయలు వేయటం,
వేసింది వేసినట్టు ఈయన తినడం. ఎంత తీసుకొచ్చినా మొత్తం కోశాగారాల నుంచి ధనాగారాల నుంచి ఎన్ని తెస్తుంటే అవన్నీ తినేస్తున్నాడు. అసలు వస్తువు మిగలనివ్వట్లేదు. ఇక వీళ్ళు వండే వాళ్ళకి శక్తి లేక భయపడి వాళ్ళు ఉరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. నాకు ఆకలి అని వినాయకుడు వెనకాల ఉరుకుతున్నాడట. వీళ్ళందరూ వెళ్ళి కుబేరుడి దగ్గరికి వెళ్ళారు. కుబేరుడి దగ్గరికి వెళ్తే కుబేరుడు ఏమైందిరా అంటే, అయ్యా మీరు ఇచ్చినటువంటి ద్రవ్యం, మీరు బాగా డబ్బుంది అని మీ దగ్గర ఎంత మూలమైనటువంటి పదార్థాలు వస్తువులు ఉన్నాయో అవన్నీ ఆయన తినేశాడు. ఇంకా ఆకలి అంటున్నాడు, మమ్మల్ని తింటాడేమో అనే భయంతో మేము వచ్చామనేటప్పటికి ఇదిగో కుబేరుడిని అడగవయ్యా అన్నారు గణపతికి. ఈయన ఆయన దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఆయన్ని తింటాడేమో అని ఆయన ఉరకడం మొదలుపెట్టాడు. ఎక్కడికి ఉరికాడయ్యా? పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈయన వెనకబడుతూ ఉన్నాడు. పరమేశ్వరుడు చెప్పాడు, అరే ఒక్కటి గుర్తుంచుకో, గణపతికి నువ్వు సంపాదించి నీ దగ్గర ఉంది కదా అని ఎప్పుడూ పెట్టలేవు. భక్తితోటి అంత గరిక పెట్టినా కూడా ఆయన ఆనందపడతాడు. భక్తితో గరిక పెట్టు అని చెబితే అక్కడే ఉన్న అంత బెల్లం ముక్క తీసుకొని ఆ బెల్లం ముక్క తెచ్చి పెట్టేటప్పటికి అది తిని బేవని తేనిపాడు ఆయన. భక్తితోటి అహంకారంతో స్వామికి ఏది చేయకూడదు. స్వామికి ఏది చేసినా భక్తితోటి చెయ్యాలి. ఈ కథ మనకి ఇవన్నీ వికటం. ఎక్కడ తేడా ఉంటే ఆ తేడాని కత్తిరించడంలో ప్రప్రథమ స్థితిలో ఉండేటటువంటి వాడు ఆయన. అందుకే విఘ్నాలు కలిగించాలన్నా విఘ్నాలని తీసేయాలన్నా ఈ రెండిటిలో కూడా గణపతే సమర్థుడు. గణపతిని మించినటువంటి వాళ్ళు ఇంకొకటి లేరు. అందుకనే వికటో సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో. విఘ్నాలు ఇవ్వడంలో ఆయన రాజు. ఆయన్ని మించినటువంటి వాడు లేడు. అది మనకి చాలా సందర్భాల్లో తెలుసు. రావణాసురుడు పరమేశ్వరుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్తున్నాడు. ఏమిట్రా ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్తున్నావు? వినాయక పూజ చేసావా? చేయలేదు. కాబట్టి ఇది దాటడానికి వీలు లేదు. మన పిల్లలకు కూడా చాలా గొప్ప సందేశం ఇస్తాడండి. గణపతికి ఉన్నటువంటి ఈ భారతదేశం మీద ఉండే భక్తి ఇంకెవరికి లేదని చెప్పచ్చు. ఇక్కడ ఉండే విలువైన వస్తువులు బయటికి పోవటానికి ఆయన ఒప్పుకోడు. ఆయన ఆత్మలింగాన్ని తీసుకొని శ్రీలంక పోతుంటే సముద్రం దాటుతావా, పక్కకి ఎక్కడికో తీసుకెళ్తావా? పరమేశ్వరుడు ఆత్మలింగం ఉంటే ఈ భారతావనిలో ఇది పూజా గది. భారతదేశం అంటే మిగతా అన్ని హాల్స్ మిగతావన్నీ ఏవైనా ఉండొచ్చు, కానీ పూజ గది ఒకటి ఉండాలిగా. ఈ ప్రపంచానికి పూజ గది ఏదయ్యా అంటే భారతదేశమే. అలాంటి అద్భుతమైనటువంటి భారతదేశంలో ఇది ఉండాలి తప్ప బయటికి వెళ్ళకూడదు అని ఆయన ఏం చేశాడు? అక్కడే ప్రతిష్ఠ అయ్యేట్టుగా గోకర్ణ క్షేత్ర ప్రాంతంలో ప్రతిష్ఠ అయ్యేట్టుగా రావణాసురుణ్ణి ఇబ్బంది పెట్టాడు, విఘ్నం కలిగించాడు. కానీ అక్కడ విఘ్నం దేనికోసం కలిగించాడు? వస్తువుని కాపాడడం కోసం, భారతదేశం దాటకుండా ఉండడం కోసం. ఇదే పరిస్థితి కావేరీని మొత్తాన్ని అగస్త్యుడు బంధించాడు కమండలంలో. కావేరికి ఆయనకి గొడవైంది. కావేరి నది మొత్తాన్ని అగస్త్యుడు బంధించి శ్రీలంక వైపుగానే వెళ్తుంటే అది తెలిసినటువంటి గణపతి ఆయన ఏం చేశాడయ్యా అంటే ఒక కాకి రూపంలో వచ్చి ఒక్క తన్ను తన్నాడట. దాన్ని తన్నేటప్పటికీ ఆ కావేరీ నది మొత్తం అక్కడ పుట్టి అక్కడి నుంచే పారడం మొదలుపెట్టింది. కాబట్టి కావేరీ నది అనేటటువంటిది, కావేరీ నది పరివాహకంలో గణపతి పూజ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు చూడండి, తమిళనాడులో ఉన్నంత గణపతి పూజ ఇంకెక్కడ ఉండదు. సందు సందు గొందు గొందు మొత్తం భారతదేశంలో ఎన్ని వినాయకుడు గుళ్ళు ఉన్నాయో ఒక్క తమిళనాడులో మీకు అన్ని వినాయకుడు గుళ్ళు దొరుకుతాయి. ఎందుకు అన్ని గుళ్ళు ఉన్నాయ్యా అంటే కారణం ఇదే. అక్కడ కావేరి అనేటటువంటి నదిని ప్రసాదించి అక్కడ మొత్తము ఉండేటటువంటి సభ్యతకి మూల పురుషుడు ఎవరయ్యా అంటే వినాయకుడు. కాబట్టి అలాంటి ఆ వినాయకుడికి ఎలా పూజ చేయాలి, రుణం తీర్చుకోవాలి అని వాళ్ళందరూ చేస్తారు. కానీ మనకి గోదావరిని ఇచ్చినటువంటి గౌతమ మహర్షిని మాత్రం ఏ రోజు మనం పొరపాటున కూడా పూజ చేయం. ఎందుకు పూజ చేస్తాం? మనకంత కృతజ్ఞత ఎక్కడ ఉంది? లేదు. కాకపోతే అక్కడ కావేరీ ప్రజలు మాత్రం, కావేరీ తీరవాసులు అది ఇచ్చినటువంటి గణపతిని ఎప్పుడూ మర్చిపోకుండా నిత్యము వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. అందుకని విఘ్నరాజు ఆ విఘ్నం ఎందుకు ఇచ్చాడు? ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ సుఖాన్ని, సౌభాగ్యాన్ని, ఆనందాన్ని కలిగించడం కోసం ఆ స్వామి అక్కడ చేశాడు. ఇంకొక సందర్భంలో విభీషణుడు ఏం చేశాడు? రామచంద్రమూర్తి దగ్గర నుంచి బ్రహ్మాండంగా దేవతార్చన తీసుకున్నాడు. ఆ రామచంద్రమూర్తి దేవతార్చన తీసుకొని ఆయన లంకకు పోతున్నాడు. ఊరి వీళ్ళందరూ లంకకి వెళ్ళిపోతున్నారని మళ్ళీ అక్కడ బ్రహ్మచారి రూపంలో వచ్చి అక్కడ మొత్తం రంగనాథస్వామి వారి విగ్రహం పూర్తిగా అక్కడ ఉండేట్టుగా పెట్టించి
అతన్ని మోసం చేశాడు. విభీషణుడికి కోపం వచ్చింది, ఎవడరా వీడి బ్రహ్మచారి అని కొట్టడానికి వెనకాల ఉరుక్కుంటూ వెళ్ళాడండి. ఆ వెనకాల ఉరుక్కుంటూ వెళ్తుంటే ఈయన కూడా ఉరకడం మొదలుపెట్టాడు. కరెక్ట్గా శ్రీరంగానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉచ్చిప్పిళ్ళయ్యార్ అని రాక్ ఫోర్ట్ మీద ఉంటాడు. ఉచ్చిప్పిళ్ళయ్యార్ ఎత్తు మీద ఉండేటటువంటి గణపతి అని చెప్తారు. అలా ఉచ్చిప్పిళ్ళయ్యార్ అనేటటువంటి ప్రాంతంలో స్వామి అక్కడికి వెళ్ళి ఇట్లా నిల్చొని వెనక్కి తిరిగాడట నిజమైన రూపంతో. తిరిగేటప్పటికి ఒక్కసారి ఈయన ఇట్లా ఆగిపోయాడు. ఏంటి గణపతి అంతటి వాడా ఈ బ్రహ్మచారిగా వచ్చి దాపింది అని చెయ్యెత్తి కొట్టబోయిన వాడు కూడా విభీషణుడు ఆపి తన యొక్క ఈ కణతల మీద ఇలా కొట్టుకున్నాడు. అందుకనే ఆ సంప్రదాయం అంతటి పెద్దవాళ్ళ మీద చెయ్యి లేపినప్పుడు తెలియక నా పొరపాటు అయిపోయింది అని ఈ బుద్ధిని ఎంత పొరపాటు చేసింది బుద్ధి అని ఒకసారి మోదుకోమంటారు. పెద్దవాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని విభీషణుడు అక్కడ చూపించారు. ఎవరైనా గణపతి ముందు ఇలా కొట్టుకుంటే అక్కడ వాళ్లకు ఉండేటటువంటి వస్తువు ఇతరమైనటువంటి చోట్లకి పోకుండా పూజింపబడి జాగ్రత్తగా కాపాడబడుతుంది. అందుకని స్వామి ముందు ఇలా కొట్టుకుంటారు. యోగము క్షేమము అని, ఇది క్షేమానికి సంబంధించినటువంటిది. అందుకని ఈ విధంగా కొట్టుకుండే సంప్రదాయం మనకుంది. అలా స్వామి ముందు చాలామంది మీరు గమనించి ఉంటారు, మన దగ్గర కంటే కూడా మళ్ళీ ఇది కూడా తమిళనాడు ప్రాంతంలోనే ఇలా కొట్టుకోవడం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ గణపతి ముందు అలా కొట్టుకోవాలి. కొట్టుకుంటే ఆయనకు ఆ ఘట్టం గుర్తొచ్చి వెంటనే మనకి అనుగ్రహిస్తాడు. ఇది ఇంకొక సిద్ధాంతం. ఇలా ఆయన చేసినటువంటి పనులు విఘ్నాలు కలిగించడంలో చాలా ఉత్తమం. ఏమంటే విఘ్నాలు ఎందుకు కలిగిస్తాడండి అని అనుకోవచ్చు. ఒక్కొక్క సందర్భంలో విఘ్నం కూడా మంచిదే. ఒక ఆయన పొద్దున్నే లేచి గణపతికి నమస్కారం చేసుకొని నేను రైలు ఎక్కాలి నాకు టైం అవుతోంది అని బయలుదేరాడట. మధ్యలో ఉన్నట్టుండి కారు పంచర్ అయిపోయి ఆగిపోయాడు. ఆ ఆగిపోయినటువంటి వ్యక్తి నేను గణపతికి పూజ చేశాను, గణపతికి ఇంత చేశాను, ఈ గణపతి నాది ఆపేస్తాడా కార్యక్రమము అని చాలా బాధపడ్డాడట. కానీ మధ్యాహ్నం వార్తలు చూస్తే ఆ రైలుకి యాక్సిడెంట్ అయ్యింది. అక్కడ ఏం చేశాడయ్యా గణపతి అంటే ఆ విఘ్నాన్ని కలిగించాడు ఆయన కావాలని. విఘ్నాన్ని మంచి కోసం కూడా స్వామి కలిగిస్తూ ఉంటాడు. విఘ్నరాజో, అందుకనే ఆయన విఘ్నరాజా అంటారు. గణాధిప, ఇంతకుముందు చెప్పుకున్నాగా అన్ని గణాలుగా విభజించబడి ఉన్నాయి ఈ ప్రపంచంలో. మనుషుల్లో గణాలు ఉన్నాయి, పక్షుల్లో, పిట్టలు, మీరు ఏదైనా తీసుకోండి, వృక్షాల్లో, మన భవంతుల్లో. ఇంత పెద్ద బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ కట్టుకున్నారు ఇక్కడ. ఈ గేటెడ్ కమ్యూనిటీలో కూడా అన్ని ఇళ్లే, గేటెడ్ కమ్యూనిటీలో ఇళ్లే, కానీ దేని ఇంటికి అది విభిన్నంగా ఉంటుంది, దేని ప్రత్యేకత దాంది, దాని లోపల ఉండే జనం వేరు. అలా ప్రతిదీ ప్రపంచంలో గణాలుగా విభజించబడి ఉంటే ఆ విభజించబడినటువంటి గణాలన్నిటికీ ఒక్కడే అధిపతి అయ్యి ఉంటాడు. ఆ అధిపతి ఎవరయ్యా అంటే మనకి చెయ్యి విడిపోయి ఉంది, కాళ్ళు వేరేగా ఉన్నాయి, నడుము వేరేగా ఉంది, ముక్కు వేరేగా ఉంది, అన్ని విడివిడిగా పనిచేస్తున్నాయి. కానీ వీటన్నిటినీ పని చేయించడానికి ఇంత విభజనలో లోపల ఒకటే ఒక శక్తి పనిచేస్తోంది. అలాగే ఆ గణపతే ఆ శక్తిని మొత్తాన్ని ఇచ్చేవాడు. అందుకనే ఆయన్ని గణాధిప అనేటటువంటి పదప్రయోగం చేస్తారు. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప. ధూమకేతుర్, ఆయన అద్భుతమైనటువంటి ధూమమే ఆయన యొక్క జెండాగా కలిగి ఉంటాడట. ఏమిటయ్యా ధూమము అంటే మనందరము అనేక వాసనలతోటి కొట్టుకుంటున్నాం. జన్మాంతరంలో ఎన్ని వాసనలు తెచ్చుకోకపోతే ఇక్కడ కూర్చున్నాం. నేను ఏం చేయకపోతే, మీరేం చేయకపోతే, మీకు నాకు ఏ రుణం లేకపోతే ఇవాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని నేను చెప్పడం, మీరు వినటం, ఇదంతా ఏదో ఒక రుణానికి సంబంధించి ఉంటుంది. ఇలా జనాల యొక్క రుణాలన్నిటినీ ధూమ్రవర్ణంలో ఆ వాసనలన్నిటినీ కూడా ఒక కేతనంగా ఉంచి ఆయనకి ఆచ్ఛాదనగా అవన్నీ గుర్తుగా చూపించేటటువంటి స్వామి ఎవరైనా ఉన్నారు అంటే అది గణపతే. ధూమ్రకేతుర్ గణ అధ్యక్ష. ఈ గణాలన్నిటికీ అధ్యక్షుడు ఎవరండి? మొత్తం గణాలకి అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారా అంటే అది గణపతే. ఇందాక గణపతి, ఇప్పుడు గణ అధ్యక్షుడు. ఆయన గణాలకి పతే కాకుండా ఇలా విడివిడిగా ఉండే ఈ గణాలన్నిటికీ పతిగా ఉంటూనే ఇన్ని గణాలకి మళ్ళీ ఒకటే అయినటువంటి అధ్యక్షుడిగా కూడా ఆయనే ఉన్నాడు. గణానికి పతి ఆయనే, గణాలన్నిటికీ అధ్యక్షపతి ఆయనే. కాబట్టి గణాధ్యక్ష అనే పదం చెప్తారు. బాలచంద్రో, వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి చంద్రుడు ఉంటాడు పైన, అలా అద్భుతంగా అందంగా. ప్రసన్నో తరటీ ముఖ అన్నంగా, ఏనుగు ముఖం చాలా అందంగా ఉంటుందని. అలాగే చంద్రుడు కూడా అందగాళ్లలో ఒకడు, లక్ష్మీ స్వరూపంలో ఒకడు. ఆ చంద్రుణ్ణి కూడా ధరించి మరింత అందంగా కనిపిస్తారు. బాలచంద్రుడు అని అంటుంటాం. బాలచంద్రుడు కాదు ఆయన, బాలచంద్ర. బాలచంద్రుడు అంటే ఈ పాలభాగమునందు చంద్రుణ్ణి ధరించినటువంటి వాడు.
అంటే ఒక్కసారి ఎవడైనా ఆయన గనక భక్తితోటి మొక్కితే, మనం మొన్న కథ చెప్పుకున్నాంగా, ఆ కథలో చంద్రుడు నవ్వాడు కదా, నవ్విన తర్వాత కూడా మళ్ళీ చంద్రుడిని అనుగ్రహించాడు కదా, అనుగ్రహించి వరమిచ్చి నెత్తిన పెట్టుకున్నాడు. అందుకనే మనం ఎవరినైనా కాస్త పక్కగా దగ్గరగా వెళ్తూ ఉంటే, మనం ఎవరినైనా కొంచెం దగ్గరగా తీసుకుంటే చూసేవాళ్ళం, ఎరా నెత్తిన పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళని అంటారు. అంటే మనం ఎవరినైనా పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకోవాలయ్యా? నెత్తిన పెట్టుకోవాలి. ద్వేషించిన వాడినైనా ఎవరినైనా బావు చేసి నెత్తిన ధరించాలి అనేటటువంటి సత్యం గణపతి అక్కడ చూపిస్తాడు. పార్వతీ పరమేశ్వరులకు ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ అర్ధనారీశ్వర తత్వంలో చంద్రవంక కనిపిస్తుంది, విడివిడిగా చంద్రవంక కనిపిస్తుంది. అలాంటి ఆ చంద్రవంకని ఆ స్వామి కూడా చూపిస్తున్నాడు. కాబట్టి బాలచంద్రో అని చెప్తూ ఉన్నారు. ఆ అద్భుతమైన చంద్రవంక. ఈ చంద్రుడు దేనికి గుర్తయ్యా అంటే, మీరు గుర్తుంచుకోండి, స్వామివారు ఒక్కళ్ళే ఈ చవితి నాడు వినాయకుడిని 2 పక్షాల్లో అనుగ్రహించాడు. చంద్రుడిని వినాయకుడు ఎలా అంటే, కృష్ణపక్షంలో ఉండేదేమో సంకష్ట చతుర్థి అంటాం, అలాగే శుక్లపక్షంలో మనకి ఇక్కడ జరిగేటటువంటిది మహాగణపతి, దీనికి సంబంధించి వరసిద్ధి వినాయకుడు చెప్పుకుంటున్నాం కదా. 2 పక్షాల్లో చంద్రుడిని అనుగ్రహించినటువంటి స్వామి ఆయన ఒక్కడే. మిగతా అందరూ అష్టమి చంద్రుడనో లేకపోతే నవమనో ఒక దగ్గరే ఆగిపోయారు. కానీ 2 పక్షాలు, కృష్ణపక్షాన్ని శుక్లపక్షాన్ని, అజ్ఞానంలోనూ ఆయనే దిక్కు, జ్ఞానములోనూ ఆయనే ఉద్ధరించాలి. మన అజ్ఞానంలోనూ జ్ఞానంలోనూ ఉద్ధరించేవాడిని నేనేరా అని చెప్పడానికి 2 రకాల చంద్రుల్ని ఉద్ధరించినటువంటి ఆ స్వామి బాలచంద్రుడిగా అద్భుతంగా మనందరి మీద ఉన్నారు. అయితే కృష్ణపక్ష చంద్రుడు ఎక్కడొచ్చాడయ్యా అంటే తర్వాత శ్లోకంలో, తర్వాత ఉండేటటువంటి నామాల్లో చెప్పుకుందాం. చక్కగా చెప్పండి. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమ్రకేతుర్ గణాధ్యక్ష బాలచంద్రో గజానన. గజము యొక్క ముఖము కలిగినటువంటి వాడు అనే ప్రయోగం చేశారు. మనకి వినాయక చవితి కథ అందరం చెప్పుకుంటాం. ఏమండి, పార్వతీ అమ్మవారు నలుగుతోట బొమ్మ తయారు చేసి పెట్టింది, బాగుంది, బయట నిల్చున్నాడు. ఈ బయట నిల్చున్నటువంటి స్వామి ఆయనని పరమేశ్వరుడు గుర్తుపట్టలేదా? పట్టాలి కదా. ఆయన పరమేశ్వరుడు ఎట్లా అవుతాడు గుర్తుపట్టకపోతే? గుర్తుపట్టాడు కాబట్టే ఆయన యొక్క త్రిశూలం తీసుకొని తలకాయ నరికేశాడు. గుర్తుపడితే ఎందుకు నరికాడు అని అంది. ఎందుకు నరికాడయ్యా అంటే, ఎప్పుడూ ప్రకృతి ఒక్కటే సృష్టి చేయకూడదండి. పరమాత్మ యొక్క సాంగత్యం లేకుండా ప్రకృతి ఒక్కతే ఎప్పుడూ సృష్టి చెయ్యకూడదు. అందుకనే ఇతర మతాల్లో ఉండేటటువంటి కన్యకకి పుట్టాడు అనేటటువంటి మాటలు మనకి పనికిరావు. పరమాత్మ సృష్టి ఉండాలి. అందుకని ఆయన ఏం చేశాడు, ఆ శిరస్సుని తీసి అక్కడ ఆత్మ చైతన్యాన్ని, పరమాత్మ స్వరూపాన్ని, అంటే ఇక్కడ చూడండి, కంఠం కింద దాకా ఉండేటటువంటిది ఏమిటి? నరాకారం. ఈ నరాకారం అంతా మాయ. గజాకారం ఏమిటి? పరబ్రహ్మము. ఈ పైన ఉండేది పరబ్రహ్మస్వరూపం. అందుకనే ఏనుక్కి చూడండి, గజానన పైన తొండ ఉంటుంది, దాన్ని చెయ్యి అనుకున్నాం కదా. ఆ చేతిలో ఏం పెట్టుకుంటారు స్వామివారు? అమృతాన్ని పెట్టుకుంటారు. మృత్యువు లేనటువంటి చెయ్యి ఎవరివ్వగలరు? పరమాత్మ ఒక్కడే ఇవ్వగలడు. మృత్యువుతోటి కూడినటువంటి చేతులే మిగతా దేవతలందరివి కూడా. మిగతా దేవతలందరూ కూడా ప్రకృతి దాకానే వాళ్ళ చేతిలో ఉండేటటువంటి ఆయుధాలన్నీ, వాళ్ళు రక్షించేటటువంటివన్నీ కూడా ఈ జీవం ఇక్కడున్నంత దాకానే. కానీ గజముఖము పరమాత్మకి సంకేతము కాబట్టి అలాంటి పరమాత్మ సంకేతమైనటువంటి దాంట్లో ఏముంటుందయ్యా? అమృతత్వం ఉంటుంది. గణపతిని ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అమృతత్వము వచ్చి తీరుతుంది. లౌకికమైనటువంటివన్నీ కూడా ఇస్తారు, పైన కూడా ఇస్తారు. అందుకనే వల్లభ గణపతిలో మీకు మొత్తము కనిపిస్తుంది. విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారి యొక్క ఆయుధాలు ఉంటాయి, బ్రహ్మదేవుడు, సరస్వతి అమ్మవారి ఆయుధాలు ఉంటాయి, అట్లాగే మీకు సిద్ధి, ఈ మిగతా అయినటువంటి ఆయుధాలు ఉంటాయి. యముడికి సంబంధించింది ఉంటుంది, భూదేవతకి సంబంధించింది ఉంటుంది, వరాహమూర్తికి సంబంధించినటువంటి గద ఉంటుంది, ఇన్ని ఉంటాయి. ఇవన్నీ ప్రకృతి శక్తులేనయ్యా. ఇది దాటినటువంటి గజముఖంలో ఉండేటటువంటిది అమృతతుల్యమైనటువంటి భాండము నా దగ్గర ఉంది అని చెబుతూ అక్కడ పరమేశ్వరుడు ఏం చేశాడు? భార్య భర్త ఇద్దరూ కలిస్తే వచ్చేటటువంటిదే యోగ్యమైనటువంటిది. అలా ప్రకృతి దగ్గర శక్తి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు సృష్టి చేయకూడదు అని పార్వతీ అమ్మవారికి ఒక పాఠంగా, కానీ ఆవిడ చేసినటువంటి దాన్ని
పతిగా ఆవిడ ప్రార్థించినప్పుడు సంరక్షించాలి కాబట్టి పైన ఉండేటటువంటి ఆయన స్పర్శ అయినటువంటి శిరస్సును తీసుకొచ్చి పెట్టి ఈ జీవబ్రహ్మాత్మీక యోగాన్ని చూపించగలిగినటువంటి వాడు ఎవరైనా ఉంటే పరమేశ్వరుడు కాబట్టి తెలిసి ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి క్రీడ ఇది. అంత వైభవమైనటువంటి క్రీడని ఆ స్వామివారు అక్కడ నిర్వహించారు. చూడండి ఎంత బాగుంటుందో, ఒక్కొక్కటి గజ ఆననః ఎంత బాగుంటుందంటే ఆ గజ ఆననము అనేది. ఇంకెక్కడా ప్రపంచంలో ఏనుగుకి ఉన్నంత జ్ఞాపక శక్తి దేనికి లేదు. ఇందాక మనం ఏనుగు ముందు గుంజీళ్లు తీయాలి అని చెప్పాం వినాయకుడి ముందు. ఇవాళ రోజున విదేశాలకు వెళ్తే వాళ్ళు పవర్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ అని ఒకటి చేస్తున్నారు. ఏమిటయ్యా అంటే గుంజీళ్లు తీయటం. ఏమవుతుందయ్యా గుంజీళ్లు తీస్తే? నేను దానికి సంబంధించిన వీడియోలు పంపిస్తానమ్మా. విదేశాల్లో విస్తృతంగా చేస్తున్నారు గుంజీళ్లు తీయటం. చిన్నప్పుడు మాకు చదవకపోతే 10 గుంజీళ్ళుది 20 గుంజీళ్ళుది అని మాతోటి తీయిచ్చేవాళ్ళు. ఎందుకు తీయిచ్చేవాళ్ళు అయ్యా అంటే గుంజీళ్లు తీస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మెమరీ చాలా పెరుగుతుంది. ఎవడు గుంజీళ్లు బాగా తీస్తాడో వాడు విషయాలను తొందరగా మర్చిపోడు, ఎక్కువగా వాడు గుర్తుంచుకుంటూ ఉంటాడు. కాబట్టి వినాయకుడు ముందు గుంజీళ్లు గనక తీస్తే, గజముఖం ముందు గనక గుంజీళ్లు తీస్తే మెమరీ పెరుగుతుంది. అందుకనే ప్రపంచంలోకెల్లా జ్ఞాపక శక్తిని ఒక ప్రాణిని చెప్పాలి అంటే ఇవాల్టి సైన్స్ దగ్గర నుంచి ఎవరిని తీసుకున్నా ఏనుగే. ఏనుగు ముఖానికి ఉన్నటువంటి ఆ జ్ఞాపక శక్తి ఇంకా దేనికి ఉండదు. అందుకనే ఎలిఫెంట్ మెమరీ అంటుంటారు ఇంగ్లీష్లో కూడా. ఎలిఫెంట్ మెమరీ అని ఎందుకు వాడతారు అంటే అంత జ్ఞాపక శక్తి, అంత మెమరీ బైట్స్ ఉంటాయి. పరమాత్మ యొక్క శక్తి అనంతమైంది కాబట్టే ఎలిఫెంట్ మెమరీ అనేటటువంటి పదం చెప్తారు. ఈ గుంజీళ్లు తీస్తే ఆ జ్ఞాపక శక్తి వస్తుంది. ఆ గజముఖము ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది. ఆ ఏనుగు చూడండి, తొండము. ఈ ప్రపంచంలో తొండం లాంటిది ఇంకొకటి లేదండి. మీరు చిన్న సూదిని పడేయండి, ఎవడైనా రూపాయి బిళ్ళ పడేస్తే అది తీసి మావటి వాడికి ఇస్తుంది. పెద్ద పెద్ద బర్మా టేకు దుంగల్ని పడేస్తే ఆ దుంగల్ని ఎత్తి అమాంతం పక్కన పడేస్తూ ఉంటుంది. అలాంటి సాధనం ఇంకొకటి లేదండి. అతి చిన్న దాని దగ్గర నుంచి అతి పెద్ద దాని దాకా అంత సూక్ష్మంగా తీసి ఇవ్వగలిగినటువంటిది ఇంకొకటి లేదు. అందుకనే ఆ తొండము అంత అందంగా ఉంటుంది. పరమాత్మని తలుచుకుంటూ నువ్వు భోజనం చేయాలరా, నీ చేతులతో నువ్వు తింటున్నావని కాదు, ఆత్మారాముడికి భోజనం పెడుతున్నాను అని మనం అందరం అన్నం తినాలి అని ఆ ఆత్మారాముడి యొక్క పైనుంచి వచ్చినటువంటి చెయ్యి ఏదైతే ఉందో గజము, దాని యొక్క ఆ తొండము అనే చేతితోటి రోజు అన్నం తింటూ ఉంటుంది. కాబట్టి మనం తినేది నేను తింటున్నాను అనే అహంతో మనం తినకూడదు. అది పరమాత్మ యొక్క నివేదన, పరమాత్మ యొక్క ప్రసాదము అని తినాలి అని గణపతి మనకి ప్రతినిత్యము ఆయన యొక్క గజ ఆననం ద్వారా చూపిస్తూ ఉన్నారు. ఆ ఏనుగు ముఖము అంత గొప్పగా ఉంటుందండి. ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. ఇలా ఇలా ఊగుతూ పక్కన అట్లా చెవులు రెండు కొడుతూ ఆ ఏనుగుని ఎంత చూసినా మీరు పిల్లల్ని చూడండి, కావాలంటే మీ ఇష్టం వచ్చిన గుడికి తీసుకెళ్ళండి. వాళ్ళకి ఎవరు చెప్పారండి ఇది అందంగా ఉంటుంది అని? దీని అందాన్ని మీరెవరు వర్ణించలేదు కదా. ఏనుగును చూడంగానే ఉరుక్కుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు ఏనుగు దగ్గరికి అంటే ఆ ఏనుగులో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి లక్షణం అది. గజ ఆననః అనేటటువంటి దాంట్లో పరమాత్మతత్వాన్ని చూపిస్తున్నారు. గజ ఆననః అనేటటువంటి దాంట్లో ఆ ఏనుగు యొక్క ముఖము లాంటి ముఖం ఇంకొకటి ప్రపంచంలో లేదు. అంత అన్ని సౌలక్షణ్యాలన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి అనే విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారు. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ. ఈ వక్రతుండ అనేటటువంటి నామము ఎందుకు ఉందండి స్వామివారికి అంటే బ్రహ్మదేవుడు ఒక సందర్భంలో సృష్టి చేస్తే ఇక్కడ పెట్టాల్సిన ముక్కు ఇక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాల్సిన చెవు ఇంకో దగ్గర పెట్టాడు. ఆ రకంగా సృష్టి చేసేటప్పటికి మానవులు అందరూ గగ్గోలు పెట్టి ఆయన మీద కొట్లాటకి వెళ్ళారట. ఏమిటయ్యా ఈ సిస్టమ్ ఏమిటి, ఏది ఎక్కడి నుంచి చేయాలో సరిగ్గా అర్థం కాకుండా పెట్టావు, నీ సృష్టి మాకు నచ్చలేదు అని ఆయన మీద దాడి చేయడానికి వెళ్తే అప్పుడు ఆయన తపస్సు చేయడం ఆరంభించాడు. పక్కకు వెళ్ళిపోయి ఆయన తపస్సు చేశారు. ఆయన తపస్సుని బాగా చేస్తే ఏమైందయ్యా అంటే ఒక మాఘకృష్ణ చతుర్థి రోజు కపిల వర్ణంలో, అందుకనే మనం కపిలహ అన్నాం కదా, ఎర్రటి వర్ణంలో ఆ స్వామి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఎవరు? వినాయకుడు ప్రత్యక్షమయ్యాడండి. అంటే సృష్టికి పూర్వమే గణపతి ఉన్నాడు. మనమందరం పార్వతీ పరమేశ్వర్ల సంతానంగా గణపతిని చూస్తున్నాం. కానీ అప్పుడే వచ్చాడు. ఎలా వచ్చాడయ్యా? వక్రతుండ గణపతిగా వచ్చాడట. ఏ వక్రతుండ గణపతిగా ఎందుకు వచ్చాడు అంటే ఈయన సృష్టి చేస్తున్నప్పుడు దాంట్లో వంకర్లు వచ్చినాయి. ఈ వంకర్లని వక్రములను తుండిలం చేసేవాడు, ముక్కలు ముక్కల కింద కోసవతల బారేసేవాడు. కాబట్టి ఆయన్ని వక్రతుండు అనేటటువంటి ప్రయోగం చేస్తారు. కాబట్టి ఈ సృష్టిలో ఉండేటటువంటి దోషాలన్నిటినీ
తీసేసి మళ్ళీ సృష్టి ఇంత బాగా అయి మనం అందరం బ్రహ్మాండంగా చెవులు ముక్కు కళ్ళు అన్నీ యథాయోగ్యంగా ఉండి రోజు అద్దంలో అరగంట చూసుకోగలుగుతున్నాము అంటే దానికి కారణం ఏమిటి అంటే గణపతి యొక్క అనుగ్రహం బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటిది. ఇది ఎప్పుడు జరిగింది? సంకష్ట చతుర్థి నాడు జరిగింది. అంటే కృష్ణపక్షంలో సృష్టిని అనుగ్రహించడం కోసం బ్రహ్మ కనిపించాడు. అలాగే ఈ శుక్లపక్షంలో వినాయకుడి యొక్క ఉత్పత్తి రూపంలో ఆయన అక్కడ వచ్చి చంద్రుణ్ణి అనుగ్రహించాడు. కాబట్టి ఒక అవతారంలో ప్రకటమైనటువంటివి రెండు చతుర్థి నాడే చేశారు. కాబట్టి స్వామివారికి చతుర్థి అంటే అంత ప్రీతి. అందుకని ప్రత్యేకంగా దీన్ని చెప్తారు వక్రతుండ. అంటే వక్రములని తుండిలం చేస్తాడు. సృష్టి చేసిన బ్రహ్మ యొక్క వక్రాలనే తుండిలం చేస్తే మనకుండే కష్టాలు ఎంతండి. ఆయన ముందరికెళ్ళి దండం పెడితే క్షణాల్లో ఎక్కడికక్కడ ముక్కలు చేసి అవతల బారేస్తారు. కానీ భక్తితోటి చెయ్యాలి. చేయాల్సింది ఎలా? భక్తితోటి చెయ్యాలి. భక్తితోటి కనుక మీరు ఆయన దగ్గరికి వెళ్ళారా వక్రాలన్నీ తుండిలమైతాయి. దీంట్లో అనుమానం ఏం లేదు. వక్రతుండ అనే ప్రయోగం అక్కడ చేశారు. తర్వాత ఏమిటి? శూర్పకర్ణ. శూర్పకర్ణము అంటే ఏమిటి? చాటల్లాంటి చెవులు కలిగినవాడు. ఇంతకుముందు గజకర్ణక అన్నారు కదండి, మళ్ళీ శూర్పకర్ణ అనే ప్రయోగం దేనికి? అవసరమా? చెవులకి రెండు నామాలు ఏమిటో, చెవులు ఇటు ఇటు రెండు ఉన్నాయి, రెండు చెవులు ఉన్నాయని రెండు నామాలు పెడతారా అంటే చెవులకు కూడా నామాలు అవసరమేనయ్యా. శూర్పకర్ణ అంటే చాటల్లాంటి చెవులు కలిగినటువంటి వాడా. ఇందాక గజకర్ణ అన్నప్పుడు ఎవడేం చెప్పినా విను అన్నాడు. వినదగును ఎవ్వడు చెప్పినా వినినంతనే వేగిరపడక వివరింపదగున్. చాట ఏం చేస్తుందండి? మీరు వేస్తే బ్రహ్మాండంగా ఇట్లా చెరుగుతూ ఉంటే పొట్టంతా బయటికి తీసి పడేసి అవసరమైనటువంటి ద్రవ్యాన్ని మాత్రమే అది లోపల ఉంచుతుంది. అలా ప్రపంచంలో చెత్త చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారు. ఎవడు ఏం చెప్పినా విను, అనవసరమైన దాన్ని బయటికి వదిలిపెట్టేసేయి అనే సత్యాన్ని ఆయన శూర్పకర్ణంతో మనకు చూపిస్తున్నాడు. అనవసరమైంది మొత్తం వదిలిపెట్టేయాలి ఎప్పటికప్పుడు. లేకపోతే సీరియల్ పరిస్థితే. నిన్నేం జరిగిందంటాం అదే నడుస్తూ ఉంటుంది, అదే ముందరికి వెళ్తూ ఉంటుంది. వాడు కావాల్సినంత చెత్త చెప్తాడు. 20 ఏళ్ళైనా వాడి చెత్త ఆగదు, అదే నడుస్తూనే ఉంటుంది, రోజు నడుస్తూనే ఉంటుంది, అయిందే అవుతూ ఉంటుంది. కాబట్టి ఇళ్లల్లో గొడవలు అవుతాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మన మనస్సు చాలా పవిత్రమైంది. గుర్తుంచుకోండి, మన మనస్సు చాలా పవిత్రమైంది. ఈ పవిత్రమైనటువంటి మనస్సుని మనం ఏం చేస్తున్నాం? అనవసరమైనటువంటి విషయాలు, అసలు సంబంధం లేని విషయాలు అన్నీ తెచ్చి మలినం చేస్తున్నాం. ఇంత గొప్పదైనటువంటి మనస్సుని వృధాగా, మనస్సుకి తల్లి ఎవరయ్యా అంటే ఆకాశము అన్నారు. తండ్రి ఎవరయ్యా? వాయుదేవుడు. మరి మనస్సు ఎవరయ్యా? ఆంజనేయ స్వామి. ఎవరో కాదు, ఆంజనేయ స్వామే. కాబట్టి తండ్రి వాయుదేవుడు, తల్లి సాక్షాత్ అంజనే ఆకాశమే. ఆకాశమే తల్లి. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇన్ని విషయాలు చెప్తున్నా, ఇవన్నీ లోపలికి తీసుకుంటుందా? ఎప్పుడు తీసుకుంటుంది? స్పేస్ ఉంటేనే కదా. మీ మెమరీ బైట్స్లో స్పేస్ ఉండాలి కదా. అయ్యో మాది 1 TB అండి, 2 TB, 5 TB, ఇన్ని టెర్రాబైట్స్ అని రకరకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అందులోకి తీసుకుంటోంది అంటే స్పేస్ ఎంత జీబీ ఖాళీ ఉందండి అని అడుగుతారు, అంతే కదా. అలా ఆకాశము తండ్రి కాబట్టి కావాల్సిన విషయాలు తీసుకోవచ్చు. మనస్సులో ఎండ్లెస్, లిమిట్లెస్. కాబట్టి మంచి విషయాలని లోపలికి తీసుకో. తల్లి అయిపోయిందా? తండ్రి. తీసుకున్న తర్వాత ఇది ఊరుకుంటుందా? ఇప్పుడు పక్కన వాళ్ళు వచ్చి ఏదో విషయం చెప్పారు, ఊరుకుంటామా? మళ్ళీ పక్కింటి ఆవిడని పిలిచి ఆవిడకి పూర్తిగా చెప్పిందాక మనకి నిద్ర పట్టదు. కాబట్టి చలనం కలిగించేటటువంటిది వాయువు. మనస్సుకి తండ్రి ఎవరు? వాయుదేవుడు. ఇది ఇక మోసుకొని తీసుకొని వెళ్ళిపోవాలి ముందు ఇమీడియట్గా. పక్కన ఎక్కడైనా నేను శంకర జయంతి ఉత్సవాలు అని చేస్తూ ఉంటాను. దాంట్లో పెద్దవాళ్ళందరూ ఇప్పుడు మా రాధా మనోహర్ దాస్ గారు లాంటి వారు కానివ్వండి, చాగంటి వారు, గరికపాటి వారు, సాంవేదం వారు, మల్లాది వారు, మాడుగుల వారు, చతురామ్నాయ పీఠాధిపతులు, ఇట్లా ప్రముఖులైన వాళ్ళందరూ, బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు, మాడుగుల నాగఫణి శర్మ గారు, అందరూ వస్తూ ఉంటారు. అందరూ ఆ 10 రోజుల కార్యక్రమంలో దాదాపు అందరూ వస్తారు. నేనేం చేస్తాను, నేను అందరికీ చెప్పనండి. మొత్తము మా కాలనీలో ఒక 2-3 ఆడవాళ్ళని చూసుకుంటా. చూసుకొని అమ్మా మీకే చెప్తున్నాను, ఇది ఎవ్వరికి చెప్పకండి, ఈసారి వీళ్ళు రాబోతున్నారు అని చెప్తాను. మరుసటి రోజు నేను రోడ్డు మీద నడుస్తుంటే ఈసారి షణ్ముఖ శర్మ గారు వస్తున్నారటగా, గరికపాటి ఆయన వస్తున్నారట కదా అంటే మన లోపల ఎంత వేగంగా ఈ వాయువు పనిచేస్తుంది అంటే క్యారీ ఇమీడియట్, లేటే లేదు, తీసుకొని వెళ్ళి ముందు పక్కన చెప్పేస్తూనే ఉండాలి. కాబట్టి అది అంత చాలా అద్భుతమైనటువంటి పదార్థం ఈ మనస్సు. ఇలాంటి గొప్పదైనటువంటి మనస్సులో ఇప్పుడు మంచి పాలు ఇన్ని తెచ్చుకున్నారు, పాలల్లో ఒక్క ఉప్పు గళ్ళు వేస్తే ఏమవుతుంది?
అందుకని మన పూర్వీకులందరూ శుద్ధమైన మనస్సుతోటి బతికేవాళ్ళు. చాలా శుద్ధమైన జీవితం మంది. అనవసరమైనటువంటి కల్తీలు కలుపుకుండేవాళ్ళు కాదు. నిజంగా మీరు ఆలోచించండి, మీ అమ్మగారు అమ్మమ్మ గారు వాళ్ళ తరానికి వెళ్తే వాళ్ళు ఎంత మంచి మనస్సుతోటి ఉండేటటువంటి వాళ్ళు, కల్మషాలు లేకుండా నిష్కల్మషంగా చాలా మటుకు జీవిస్తూ ఉండేవాళ్ళు. అమ్మమ్మల తాతయ్యల దగ్గర కనుక మీరు వెళ్ళిపోతే. కానీ ఈ తరంలో ప్రతీదీ కల్మషమే, ప్రతీదీ మెటీరియలిస్టిక్. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని మెటీరియలిస్టిక్గా మనం దర్శనం చేస్తూ ఉన్నాం. కానీ అంతకంటే అతీతమైంది నీలోనే ఒక గొప్ప మనస్సు అనేది పవిత్రమైంది ఉంది. దాన్ని అట్లా పవిత్రంగా ఉంచుకుంటే పరమాత్మ నీకు ఖచ్చితంగా వచ్చి అందులో కూర్చుంటాడు, అనుమానం లేదు. దాని పవిత్రతను నువ్వు ఎంత తీస్తే పరమాత్మ అంత దూరం అవుతాడు. ఈ మనస్సు అనే దానికి 2 లక్షణాలు ఉన్నాయండి. మనస్సుకి ఏమున్నాయి? 2 లక్షణాలు. ఒకప్పుడు కత్తెరలాగా పనిచేస్తూ ఉంటుంది, ఒకప్పుడు సూది దారంలాగా పనిచేస్తూ ఉంటుంది. అదేమిటండి కత్తెర సూది దారంలాగా పనిచేయడం ఏమిటి మనస్సు అంటే? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఇప్పుడు ఎవడైనా వచ్చి బాగా మాట్లాడాడు, వెంటనే వీడు మనవాడే అని కలుపుకుంటాం. 2 పొగడతలు పొగిడాడు అనుకోండి, ఏయ్ వీడు మంచి మాకు బాగా ఇది అని కలిపేసుకుంటాం. కొంచెం తేడా మాట్లాడాడు, ఇప్పుడు మా రాధా మనోహర్ దాస్ గారు బయటికి వెళ్ళి క్రైస్తవుల గురించి ఏదో మాట్లాడతారు, వెంటనే కత్తిరిస్తారు ఆయన్ని. ఈయనొచ్చాడా చిచి అని వెంటనే కత్తిరించడం. అంటే మనస్సు కత్తిరించడము, కుట్టుకోవడం ఈ 2 చేస్తుంది. గుర్తుంచుకోండి, బంధము మోక్షము. తెలియకుంటే బంధము, తెలిస్తే మోక్షము. అంతకంటే ఏం లేదు. వడ్ల గింజలో బియ్యపు గింజ, ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏమిటి వడ్ల గింజలో బియ్యపు గింజ అంటే? వడ్డును తీసుకెళ్ళి మీరు లోపల పెట్టారనుకోండి, ఏమవుతుంది? మొలుస్తుంది, పైకి మళ్ళీ చెట్టు వస్తుంది. ఆ పైన ఉండేటటువంటి కల్మషాన్ని తీసి బియ్యపు గింజ పెట్టండి, వస్తుందా? రాదు. మొక్క వచ్చే అవకాశమే లేదు, మళ్ళీ వరి పైకి వచ్చే అవకాశం లేదు. కల్మషాలతోటి నింపి నువ్వెప్పటిదాకా ఈ భూమి మీద ఉంటావో అప్పటిదాకా జన్మలు ఎత్తుతూనే ఉండాలి, మళ్ళీ పుడుతూనే ఉండాలి. ఇది వడ్ల గింజరా? ఇందులో బియ్యపు గింజ ఏమిటి? కల్మషాన్ని తీసి అవతల పారే, మళ్ళీ నువ్వు పుట్టవు, శాశ్వతమైన పరబ్రహ్మతత్వాన్ని నువ్వు పొంది తీరుతావు అనే విషయాన్ని మనకు పెద్దలు చెప్తారు. దీన్నే వడ్ల గింజలో బియ్యపు గింజ అని ఒక చిన్న మాటతోటి మనం తీసి అవతల పడేస్తూ ఉంటాం. కానీ వడ్ల గింజలో బియ్యపు గింజలో ఇంత అర్థం ఉంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము చాలా పవిత్రమైనటువంటిది మన మనస్సు. దీని యొక్క పవిత్రతని ఎట్టి పరిస్థితుల్లో మనం పాడు చేసుకోకూడదు. ఈ పవిత్రతని కాపాడుకోవాలి. చాలా గొప్పదండి మనస్సు, ఎంతో గొప్పది. పరమాత్మని పొందగలిగేంత గొప్పది మనస్సు. అంత గొప్పదైన మనస్సుని వృధా అయినటువంటి మాయల్లో మన శరీరమే అమేధ్యం అనుకుంటే, ఇంకా అమేధ్యమైనటువంటి ఊళ్ళో శరీరాల గురించి, పనికిమాలిన వాటి గురించి ఆలోచిస్తూ సమయాన్నంతా వృధా చేస్తూ ఉన్నాము. అలా చెయ్యకండి. పరమాత్మని సాధ్యమైనంత మటుకు హృదయంలో ఉంచుకోండి, పవిత్రంగా జీవించేటటువంటి ప్రయత్నం చేయండి అని చెప్తారు. అందుకని శూర్పకర్ణ, ఈ చెవుల్లోంచి చెత్త లోపలికి వచ్చింది అంటే మనస్సు మొత్తం పాడవుతుంది. నిత్యం నిద్రలేస్తే ఫుల్ 22, 50, 70, 100 ఫుల్ సౌండ్ పెట్టుకొని వింటున్నాం మనం రోజు. అనవసరమైన కల్మషాలన్నీ కూడా చాలా మటుకు వింటూ ఉంటాం. కాబట్టి 100లో పెట్టుకొని కల్మషాలని లోపలికి పంపిస్తూ ఉంటే శూర్పకర్ణ కాదుగా ఇది. ఇది పూర్తిగా చెత్తని అంగీకరించేటటువంటి చెవు అవుతుంది. కాదు, శూర్పకర్ణ, వృధా అయినటువంటివి లోపలికి పంపించకండి అని అక్కడ చెప్తున్నారు. శూర్పకర్ణ. ఇప్పటికేం చెప్పుకున్నాం మనం? సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమ్రకేతుర్ గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్మ హేరంబ. హేరంబ అనేటటువంటి శబ్దానికి ఇప్పటిదాకా ఎవరు అర్థము అనేటటువంటిది చెప్పలేదండి. ఏ నిఘంటువుల్లో హేరంబ అనేటానికి అర్థం దొరకదు, కానీ రూపం దొరుకుతుంది. 5 తలకాయలతో ఉండి ఆ సింహం మీద ఆయన కూర్చొని ఉంటాడు. సింహం మీద అధిష్ఠించి 5 ముఖాలతో ఉంటాడు. అంటే సాక్షాత్తు శబ్దబ్రహ్మమైనటువంటి గాయత్రి స్వరూపంగా అక్కడ మనకి ఆయన బోధ చేస్తున్నారు. మిమ్మల్ని ధియో యోనః, మీ బుద్ధిని ప్రచోదనం చేసి పరమాత్మతోటి ఐక్యం చేసేటటువంటి నాకు నిఘంటువులు సమాధానం చెప్పలేనటువంటి శబ్దము ఈ శబ్దము అని చెబుతూ, శివుడి దగ్గర ఎక్కువ రంభతీతి ఆనందంతో మోదంతో ఉంటాడో, శివానంద స్వరూపమై ఉంటాడో వాడే హేరంబుడు అని చెప్తారు. అలా హేరంబ అనేటటువంటి పదాన్ని స్కందపూర్వజ,
స్కందుడికి పూర్వజుడు, సుబ్రహ్మణ్య స్వామికి పూర్వజుడు, ముందు పుట్టినటువంటి వాడు అనేది ఆఖరి నామం. ఈ సుబ్రహ్మణ్య స్వామికి ముందు పుట్టడం ఏమిటండి అంటే, సుబ్రహ్మణ్య స్వామికి ముందు పుట్టడము అనేటటువంటి తత్వములో మనకి సుబ్రహ్మణ్య స్వామి కుండలిని అనేటటువంటి శక్తి, ఈ కుండలిని కంటే కూడా ముందు ఉండేటటువంటిది మూలాధారం. అక్కడి నుంచే ఈ కుండలిని లేస్తుంది. వ్యక్తావ్యక్త మహదహంకారాలు అని శివ కుటుంబాన్ని మనం చెప్తాం. వ్యక్తము పార్వతి అమ్మవారు, అవ్యక్తము పరమేశ్వరుడు, మహత్స్వరూపము బాగా మీరు చూడండి రూపంతో సహా, అది ఎవరయ్యా? సాక్షాత్తు గణపతి. అహంకారము, నేను అనే ఎరక వస్తోందిగా మనకి ప్రతి సందర్భంలో, నేను 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 అని మనం అనుకుంటున్నాంగా. ఈ ఎరుక అంటే రాంగుగా కాదు, అహంకారంలో అహం కాదు, నేను అనేటటువంటి ఎరుక ఏదైతే ఉందో, ఆ ఎరుక ఏదైతే ఉందో అది సుబ్రహ్మణ్య స్వామి. ఈ నేను అనేటటువంటి ఎరుకని మహత్తులో కలిపి, ఈ మహత్తుని వ్యక్తమయ్యేటటువంటి అన్నిట్లో అమ్మవారి స్వరూపంలో కలిపి, ఈ అన్నిటినీ తీసుకెళ్ళి అవ్యక్తమైనటువంటి పరమాత్మలో ఐక్యం చేయడమే శివ కుటుంబము, ఆ శివస్వరూపము అనేటటువంటిది మనకు వస్తుంది అనే తత్వాన్ని మనకు అక్కడ చూపిస్తున్నారు. స్కందపూర్వజ. ఇంకో కొంచెం చిన్న కథ చెప్పుకోవాలంటే, వల్లి అమ్మవారు ఆయనకి బాగా నచ్చింది. ఆ అడవిలో వల్లి అమ్మవారిని సుబ్రహ్మణ్య స్వామి చూశాడు. కానీ సుబ్రహ్మణ్య స్వామి వల్లితోటి మాట్లాడట్లేదు, వల్లి సుబ్రహ్మణ్య స్వామితో మాట్లాడకపోతే అప్పుడు గణపతి గజముఖంతో వెళ్ళి ఒక్కసారి వల్లిని భయపెడితే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చి ఆమె శరణు పొంది వాళ్ళిరువురి వివాహానికి కారణమైనటువంటి వాడు అని స్కందపూర్వజ అనేటటువంటి నామాన్ని చెప్తారు. అందుకనే శివ కుటుంబాన్ని చక్కగా ఇవాళ రోజున ఈ వినాయక చవితి సందర్భంగా మనం తలుచుకుంటే అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి దూరం అవుతాం. అయితే స్వామిని ఎంత చూడాలయ్యా అంటే, ఆయన మహత్తుతోటి కూడినటువంటి వాడు. మీరు హంపీకి గనక వెళ్తే హంపీలో 2 రకాల గణపతులు ఉంటారు. ఆవగింజ గణపతి, కందిబద్ద గణపతి అని. ఆవగింజ గణపతి ఎంత ఉంటాడో తెలుసా అండి? 10 అడుగులు ఉంటాడు. 10 అడుగులు ఉంటే ఆవగింజ గణపతి. మరి కందిబద్ద గణపతి ఎంత అండి? 20 అడుగులు ఉంటాడు. నాయన, ఈ బ్రహ్మాండం అంతా నిండినటువంటి గణపతిని నేను ప్రతిష్ట చేయలేను కాబట్టి నా శక్తి కొలది ఏదో 20 అడుగులు ఉన్నటువంటి కందిబద్దంత గణపతిని, ఆ 10 అడుగులు ఉన్నటువంటి ఆవగింజంత గణపతిని నేను పూజ చేసుకుంటున్నాను అనే సత్యాన్ని మనకు అక్కడ తెలియపరుస్తూ వాళ్ళు కట్టారు. కాబట్టి గణపతిని మనం ఏదో గొప్పగా ఏదో చేసి ఏమి చేయక్కర్లా. అంత గరిక తీసుకొని వెళ్ళి, గడ్డి బయట దొరికేటటువంటి గడ్డి, గరిక పోచ, దాన్ని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ దూర్వార యుగ్మాల్ని అలా పెడితే మనకి ఏం కావాలంటే అది. చదువులకి ఎవరయ్యా తండ్రి అంటే, చదువులకి తండ్రి ఆయనే. చదువుల్ని ఇచ్చేటటువంటి తండ్రి ఆయనే. చదువులు సాధారణంగా ఇచ్చేటటువంటిది సరస్వతి అమ్మవారు అంటారు. చదువు సరస్వతి అమ్మవారు అయితే, ఆ చదువు మనలోకి వచ్చేట్టుగా చేసేవాడు గణపతి. గణపతి లేకపోతే, ఆ మహత్తత్వం లేకపోతే మన లోపలికి చదువు రాదు. మన లోపలికి చదువు వస్తోంది అంటే, ఆ సరస్వతి అమ్మవారు మన లోపలికి వచ్చి కూర్చోగలుగుతోంది అంటే, దానికి కారణం ఎవరయ్యా? సాక్షాత్తు గణపతే. అందుకని చదువుకుండేటటువంటి పిల్లలు, లేదు చదువు కావాలి అనుకుండేటటువంటి వాళ్ళు, అంటే సీరియల్ చూసో సినిమా చూసో ఆ విషయం బాగా గ్రహించాలనుకునేవాళ్ళు గణపతి పూజ అక్కర్లేదు. కానీ మిగతా అయినటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో, ఆ విద్యల్ని గ్రహించాలి అనుకునేటటువంటి వాళ్ళు ఎవరిని ఆశ్రయించాలయ్యా అంటే, గణపతిని ఆశ్రయించాలి. ఆయన తప్ప ఇంకొక దిక్కు లేదు అని చెబుతూ ఈ 16 నామాలు ఎప్పుడు చదవాలయ్యా అని అడిగారు. అంటే విద్యారంభే, చదువు మొదలుపెట్టినప్పుడు, వివాహేచ, పెళ్లి చేసుకొని సంసారం మొదలుపెట్టినప్పుడు, ప్రవేశే, ఒక గృహంలోకి ప్రవేశం చేసేటప్పుడు, నిర్గమే, దాని నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ఎప్పుడైనా సరే, సంగ్రామే, యుద్ధం చేసేటప్పుడు, సర్వకార్యేషు, ఇది అది ఎందుకయ్యా, ఏ పని చేసినా విఘ్నస్తస్య నజాయతే. ఈ 16 నామాలు చెప్పుకునేటటువంటి వాడికి విఘ్నం రాదు. ఈ 16 నామాలు ఎలాంటివయ్యా అంటే, శ్రీ విద్యలో షోడశి ఎంత గొప్పదో అంత గొప్పవైనటువంటివి ఈ 16 నామాలు. ఈ 16 నామాల్లో సమస్తమైనటువంటి తత్వాన్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు. దీంట్లో అనుమానం ఏం లేదు. షోడశి ఎంతదో తేలిగ్గా దాన్ని చేసుకోవాలి అంటే ఈ షోడశ నామాలు చదువుకుంటే సరిపోతుంది. విద్యారంభే అంటే బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు, బ్రహ్మచారి. వివాహేచ, వివాహం ఏమిటి? గృహస్థాశ్రమం, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. ప్రవేశే, వానప్రస్థంలోకి వెళ్ళినటువంటి వాడు. నిర్గమే, నేను సన్యాసినయ్యా అన్ని వదిలే అయినా లేదు, గణపతిని ప్రార్థించాల్సిందే. ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే, నిత్యం నిద్రలేస్తే కొట్లాట్లే కదండి, వీడితోటి వాడితోటి సంసారం, డబ్బులు, వ్యవహారం, వాడు వీడు కట్టడాలు అన్నీ కొట్లాట్లే కదా. సంగ్రామే
అది ఇది ఎందుకు లేవయ్యా, సర్వకార్యేషు ఇది చేసినా అది చేసినా ఏం చేసినా విఘ్నస్తస్య న జాయతే. ఈ 16 ఎవరు చెప్పుకుంటారో వాళ్ళకి విఘ్నాలు వచ్చేటటువంటి అవకాశం లేదు. విఘ్నం నిఘ్నంతి, ఆయన దగ్గరికి వెళ్తే విఘ్నాలన్నీ దూరం అవుతాయి. ఏది మనకి మంచో అదే చేస్తాడు. అందులో మీకు విఘ్నం కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, కానీ అది మన మంచి కోసమే చేశాడు స్వామి అనే విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే ఆయన యందే సమస్తము మొత్తము వెలువై ఉంది. అందుకనే లక్ష్మీ గణపతి అంటారు. ఏమిటంటే లక్ష్మీ గణపతి ఏమిటి అంటే మనకి మళ్ళీ ఆయనే చెప్తారు, లక్ష్మీ అమ్మవారు ఎక్కడెక్కడ ఉందయ్యా అంటే గజముఖంలో ఉందయ్యా, శివలింగం లోపల ఉందయ్యా, చంద్రుడిలో ఉందయ్యా, పిల్లవాడి మొహంలో ఉందయ్యా, సముద్రుడిలో ఉందయ్యా. సముద్రుడిని రత్నాకరుడు అంటారు కదా, అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క నివాస స్థానం, సరస్వతి అమ్మవారి యొక్క నివాస స్థానం ఏదైనా ఉంది అంటే అది గణపతే. సమస్తమైనటువంటి మంగళాలు ఇచ్చేటటువంటి భవానీ అమ్మవారు ఎక్కడున్నారయ్యా, గణపతిలోనే ఉన్నారు. ఆ పరమేశ్వర ఆరాధ తత్వమై నిర్వికార నిరంజన సచ్చిదానంద ఘన చిదానంద పరబ్రహ్మస్వరూపం ఎక్కడుందయ్యా, ఆ పరమేశ్వరుడిది గణపతిలోనే ఉంది. ఒక్క గణపతిని పట్టుకుంటే ఇంకెవ్వరినీ పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. సమస్తమైనటువంటి దేవీ దేవతలు అందరూ కూడా ఆయనలోనే నివసించి ఉన్నారు అనేటటువంటి సత్యాన్ని మనకి గణపతి తత్వము తెలియపరుస్తూ ఉంది. అయితే మొదలు పెట్టడమే కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పచ్చు. ఆయన గురించి గణపతి తత్వాన్ని చెప్పుకోవడానికి ఎంత సమయం ఉన్నా చాలా తక్కువే. అన్ని రకాలైనటువంటి లీలలు ఆయన వేసుకునేటటువంటి నాగాభరణం ఎందుకు వేసుకున్నాడండి, ఆయన యజ్ఞోపవితం ప్రత్యేకత ఏంటండి, ఆయన కిరీటాలు ఏమిటండి, ఆయన ఎలా వ్యవహారం చేస్తాడండి, అన్నీ చెప్పుకోవాలంటే గణానాంత్వా గణపతిం అనే 2 అక్షరాలు చెప్పుకుండేటప్పుడు, 2 చిన్న వాక్యాలు చెప్పేటప్పటికే మన జీవితం మొత్తం కూడా సరిపోదు. అంతటి మహానుభావుడైనటువంటి గణపతి ఎప్పుడూ మనకి మూలాధారంలో మహచ్చక్తితోటి ఉండి ఈ మొత్తము అవసరమైనటువంటి స్వరూపాన్ని ఆయన లోపల ఒడిసిపెట్టి కూర్చొని ఉన్నారు. ఆయన అనుగ్రహం లేకపోతే ఏ దేవతలు మనల్ని అనుగ్రహించలేరు. దేవతలందరూ కూడా ఆయన యొక్క శక్తి కోసం ఎదురు చూస్తారు. ఆయనని గనక పూజ చేయకపోతే కన్న తండ్రికైనా ఆయన విఘ్నరాజే. ఎలా త్రిపురాసుర సంహారం చేస్తున్నారు, త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు నా కొడుకే కదా గణపతి, నేను పూజ చేసేది ఏంటి అని చేయకుండా వెళ్ళాడు. వెళ్తే ఒక్కసారి రథము, ఆయన యొక్క రథ చక్రం ఇరుక్కుపోయిందట, పరమేశ్వరుడి యొక్క రథ చక్రం. ఎందుకురా ఇది ఇరుక్కుపోయింది అని కింద చూస్తే గణపతి పూజ చేయలేదు అని గుర్తొచ్చింది. అప్పుడు వెంటనే ఆయన తప్పు తెలుసుకొని పరమేశ్వరుడంతటి వాడు వినాయకుడికి పూజ చేస్తే అప్పుడు ఆ చక్రములో ఉండేటటువంటి ఊడిపోయిన ఇరుసు మళ్ళీ వచ్చి అందులో కూర్చుంది. ఆ ప్రదేశాన్ని ఇప్పటికీ తమిళనాడులో అచ్చరుపాకం అంటారు. అచ్చు అరు అంటే చక్రమునందు ఇరుసు ఉన్నటువంటి ప్రదేశము. చక్రంలో ఇరుసు ఎక్కడ అంటే అక్కడ పోయిందనమాట త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు. కాబట్టి పరమేశ్వరుడంతటి వాడైనా సరే ఆయనకి పూజ చెయ్యాల్సిందే. అలాగే రామచంద్రమూర్తి కూడా, మీకు తెలుసో తెలీదో, ఆయనకి విగ్రహం రాకూడదు అని రామచంద్రమూర్తి లంకకి వెళ్ళాలి అంటే వారధి వెయ్యాల్సి వచ్చింది. వారధి వెయ్యాలి అంటే వారధి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని చూసుకున్నారు. అక్కడ నవగ్రహాలకు సంబంధించినటువంటి నవపాషాణము అనేటటువంటి ఒక ప్రదేశం ఉంది రామేశ్వరానికి దగ్గరలోనే. ఆ నవపాషానికి కొంత దూరంలో ఆయన గణపతి ఉంటాడు. ఈ గణపతి ఉప్పూరు అంటారు దాన్ని, ఉప్పూరు గణపతి. మీరు ఎవరైనా రామేశ్వరం వెళ్తే ఉప్పూరు గణపతిని చూడటం మర్చిపోకండి. ఉప్పూరు గణపతికి పైన ఏమీ ఆచ్ఛాదనలు ఉండవు, ఏమీ ఉండవు. ఎందుకయ్యా అంటే నాకు ఈ కట్టేటటువంటి వంతెనలో ఎలాంటి విఘ్నాలు రాకూడదని రామచంద్రమూర్తి పూజ చేస్తే నా మేనమామ ఎండల్లో ఎండుతున్నాడా, వానల్లో తడుస్తున్నాడా, ఆవిడ కోసం ఇంత కష్టపడుతున్నాడా, నాకు గుడి ఉండడానికి వీలు లేదు అని ఆయన అప్పుడు చేసినటువంటి శాసనం ఇప్పటికీ గుడి కడితే ఉండదు, పడిపోతుంది. దాన్ని ఉప్పూరు అంటారు. ఈ ఉప్పూరు అనేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అందరూ చూసి తీరాల్సినటువంటిది. ఆయనకి రామచంద్రమూర్తికి షార్టెస్ట్ రూట్ ఈ బ్రిడ్జ్ ఇక్కడి నుంచి కట్టి ఇక్కడికి కనుక వేస్తే కరెక్ట్గా టైంకి అయిపోతుంది, అన్నిటికంటే తక్కువలో ఉండేటటువంటిది ఇదే అని చెప్పినటువంటి వాడు ఉప్పూరు గణపతి. కాబట్టి ఆ గణపతి ఏ దేవతలైనా ఎవ్వరైనా ఏమి చేసినా ఆదౌ పూజ్యో గణాధిప, వినాయకుడికి పూజ చెయ్యకుండా ఇంకా ఏ పూజ చెయ్యడానికి పనికిరాదు. కాబట్టి అలాంటి ఆ అద్భుతమైనటువంటి గణపతి తత్వంలో కొద్దిగా మనకి సాధ్యమైనంత 4 ముక్కలు ఇవాళ చెప్పుకున్నాం. కానీ చాలా విశేషమైనటువంటిది ఈ గణపతి తత్వం. దీని మీద మనం
తెలుసుకుంటూ పోతే ఇంకా తెలుసుకుంటూనే ఉంటాం. దానికంటే ఒక్కసారి ఆయన ముందరికెళ్ళి నీవే తప్ప ఇతఃపరం బెరుగను అని చెవులు పట్టుకొని ఒక్క 9 గుంజీళ్ళు గనక ఎవరు తీస్తారో వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో అన్నీ స్వామే అనుగ్రహిస్తారు. దీంట్లో ఎలాంటి అనుమానము లేదు.